ఈరోజు నేను మీకు కాలం విలువ చెప్తాను. కాలం మనకి దేవుడిచ్చిన అద్భుతమైన వరం. కాలం శక్తివంతమైంది. ఎవరికైనా కాలం అనేది ఒకే విధంగా ఉంటుంది. అనుకూలం ప్రతికూలం అనేది కొంత ప్రయత్నపూర్వకంగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేయని వాడికి కాలం కూడా కనికరించదు, అనుకూలించదు. నేను చాలామందిని గమనిస్తుంటాను. ప్రయత్నం చేయకుండా కేవలం కాలాన్ని నమ్ముకుంటా, భగవంతుడిని నమ్ముకుంటా, గాల్లో దీపం పెడతా అని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఒక్క ప్రయత్నం చేసి దానికి 100 రోజులు ఎదురు చూసే బదులు 99 ప్రయత్నాలు చేసి ఒక్కసారి కాలాన్ని నమ్ముకో, అప్పుడు ఆటోమేటిక్ విజేత అవుతావు. అంతేగాని ఒక్క ప్రయత్నం చేసి 99 సార్లు కేవలం లక్కని నమ్ముకుంటే ఏది కాదు. ఈ కలికాలంలో ఎంత కష్టపడితే కష్టే ఫలి అంటారు. అయితే కష్టానికి లక్క కూడా కావాలి. కష్టం కేవలం కష్టపడడం అంటే గొడ్డుగా కష్టపడడం కాదు. దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, దానికి ఒక టెక్నికల్గా పోవాలి, అది మోటివేషన్తో పోవాలి, మనదంటూ ఒక లైన్తో పోవాలి, ఒక ప్రణాళికతో మన రంగంలో వెళ్తేనే ఈ రోజుల్లో మనము ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది టైం కాబట్టి ఏ ప్లానింగ్ అయినా ఇది ఇంతకాలంలో జరగాలి, ఈ పని ఇంతకాలంలో పూర్తి చేయాలి, ఈ చదువు, ఈ జాబ్, ఇది టైం సెన్స్, ఒక గొప్పతనం. టైం మనకి ఎంతకాలమైనా జీవితానికి మనిషికి కాలమే అన్నిటికైనా గొప్ప వరం. మనకి చాలామందికి చూడండి, అమెరికాలో వాళ్ళ దగ్గర లక్షల కోట్ల వేల డాలర్లు ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర చేతిలో టైం ఉండదు. మనకి టైం విచలవిడిగా ఉంటుంది. గాసిప్స్ చెప్పుకోవడానికి, సినిమా రాజకీయ సభల్లో గంటలు ఉండడానికి, ప్రీమియర్ షోలు చూసి పొద్దున్నే 5 గంటలకు పోయి ప్రీమియర్ షోలు చూడడానికి మనకి పిచ్చి టైం ఉంటుంది మన దగ్గర. పలానా హీరోకి ఎన్ని కోట్లు తీసుకుంటాడో, పలానా హీరోకి ఏంటి, పలానా క్రికెటర్ ఎన్ని కోట్లు వస్తాయి, స్టేడియాల్లో పోయి లైన్లు కట్టి మనకి ఇంత టైం ఉంటుంది. కాలం మహిమ మనకు తెలియదు. ఆ టైం మీద మనము మన అభివృద్ధి కోసం ఉపయోగించుకోవచ్చు కదా. కాలంని మనం శక్తిగా గౌరవిస్తే అది నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.